నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా పెద్దగొట్టిముక్కల గ్రామంలో ఘనంగా శ్రీ చక్ర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 365 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా పెద్దగొట్టిముక్కల గ్రామంలోని ఉమా సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ చక్ర ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ధ్యాన మందిరం ప్రధాన నిర్వాహకులు గణేష్ శ్రీ చక్ర ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక ధ్యాన కార్యక్రమంలో మెడిటేషన్ మాస్టర్ కుంచపు రమ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మన కర్మలు పోవాలి, ఆనందంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలని సూచించారు. అందరూ బాగుండాలని సంకల్పం చేసుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందజేశారు. శివుడి విగ్రహం, పత్రిజీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేత బండారు గంగాధర్, ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయ నిర్వాహకులు కవిత, హనుమంతరెడ్డి దంపతులు, పిరమిడ్ మాస్టర్లు, భక్తులు పాల్గొన్నారు. డిజైన్ చేసుకుంటున్నావో అది అందరూ కూడా డిజైన్ చేసుకోవాలనే సంకల్పం నువ్వు పెట్టుకున్నప్పుడు, నీ సంకల్పం గొప్పదైనప్పుడు, నీ సంకల్ప బలంలో ఇంతమంది బాగుపడుతున్నప్పుడు అప్పుడు పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఆ పాజిటివ్ థాట్ లో మనం ఒక పాజిటివ్ ఇంత చేస్తే పెద్దది అవుతుందా, అవ్వదా? మీరు ఒక్కళ్ళే పాజిటివ్ గా ఉన్నారు, మిగిలిన అందరూ కూడా నెగిటివ్ గా ఉన్నారు. అప్పుడు మీకు నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? మనం చెత్తలో ఉన్నాము, ఆ స్మెల్ వస్తుంది, కానీ మనం మాత్రమే పవిత్రంగా ఉన్నాము, మనం మాత్రమే మంచి బట్టలు వేసుకొని ఉన్నాము, మిగిలిన వాళ్ళు ఎవరు బాగలేరు. అప్పుడు మనకు ఎంతో కొంత స్మెల్ వస్తుందా లేదా? అలాగే మనం ధ్యానం నేర్చుకున్నాము, మనము దేహమే దేవాలయం అనుకుంటున్నాము. ఈ దేవాలయంలో మనం అయితే ఎలాగో ఉండాలి అనుకుంటున్నాము. అలాగ ఉంటేనే మనం మంచిగా ఉన్నట్ట, లేకపోతే ఎవరు ఎట్లా పోయినా మనకు సంబంధం లేదు, మనం ఒక్కరిమే బాగున్నామా? అందరూ బాగుండాలి కదా. మన గురువు గారికి మనకి ఏం సంబంధం లేదు, నేను ఒక్కనే ధ్యానం చేయాలి, నేను ఒక్కనే మాస్టర్ కావాలి, మీకు ఎవరికి సంబంధం లేదంటే ఇంతమంది ధ్యానం నేర్చుకునే వాళ్ళమా? దేవీ నవరాత్రులలో భాగంగా మహారాష్ట్ర పౌర గ్రామంలో సంత్ రామారావు మహారాజ్ పీఠం ఆశ్రమ పీఠాధిపతి ఎమ్మెల్సీ బాబు సింగ్ నేతృత్వంలో ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ తోట్లు దత్తు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. బంజారులందరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల కేంద్రానికి చెందిన పిరమిడ్ మాస్టర్లు రాథోడ్ నారాయణ, జాదవ్ రవీందర్, కేతావత్, బీర్ సింగ్, జాదవ్ సుభాష్ పాల్గొన్నారు. खाली आरी जारी श्वास पर दृष्टि काढे बाहेर काय आपण श्वास कुवारीतील श्वास आणि दुसरोची काय దసరా ఉత్సవాల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్నే పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. నవరాత్రుల విశిష్టత, దుర్గామాత శక్తి గురించి వివరించారు. ఈ నవరాత్రుల్లో ధ్యానం చేస్తే మంచి విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మున్నిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సిద్ధిదాత్రి అంటే సిద్ధిదాత
వస్తారంటే సిద్ధి వస్తారు చూడండి. ఇప్పుడు సిద్ధులు వస్తాయి దేవతలకి అంతా. ఈ సిద్ధి జాత్ర అంటే జపమాల ఉంటుందన్నమాట, జపమాల ఉంటుందంట దాంట్లో ఆమెకి. అంటే సిద్ధి అంటే ఈ 9 అంటే ఈ 8 మంది శక్తులు ఈ సిద్ధి ఒక్క తీసుకొని తాండవమాడుతుందంట. లాస్ట్ రోజు పూజ చేస్తారే ఆ తల్లి సిద్ధి తల్లి ఉండలేదా, ఆ తల్లి మొత్తము ఈ దుర్గామాతగా ఈ 9 మహాశక్తులు దుర్గామాతగా మారి లాస్ట్ రోజు పూజ మనం చేస్తాంగా తాండవమై భూలోకంలో నాట్యమాడుతుందంట ఆ తల్లి. అర్థమైందామా? 9 శక్తులు ఒకటైతాయన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే ఆ తల్లిలో ఎంటర్ అవుతుందో సిద్ధిమాతగా తయారై ఎన్నో రూపాలు ఇదే కాళికాదేవిగా ఎన్నో ఇప్పుడు చెప్పినాను కదా, ఇవన్నీ కలిసి తాండవము లాస్ట్ రోజు జరుగుతుందంట. అప్పుడు ఇంకా లాస్ట్ వీళ్ళంతా పూజ అయిపోయిన తర్వాత నవరాత్రులు మనము ఏం చేయాలి, దీనికి లాభాలు మేడం. దసరా నవరాత్రుల సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహిస్తున్న శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అద్భుతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ఆత్మతత్వం అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ తిరిగే ప్రాంతం కూడా పైన కట్టి తిరిగిందని ఎవరైనా కూర్చుంటారా? లేదు స్వగెత్తుకోవాలి తిరుగుతున్నా పడుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ నిశ్చలం ఉండేటువంటిది దాని నుంచి వెలువడేటువంటి విభూతి ఈ తిరిగే ఫ్యాన్ ఎప్పుడైతే పట్టుకొని భావనలు అనేక భావనలు కలిగిస్తా ఉందో దానికి మాత్రమే ఉంది. ఆత్మతత్వానికి ఏ వికారపడతావైనా. 4వది సంస్కార్యము అన్నాడు. ఒక వస్తువును ఏదైనా సంస్కరించడం ద్వారా నువ్వు దాంట్లో ఏదైనా మార్పు చెందించవచ్చు అంటే ఏదైనా కానీ బంగారు బిస్కెట్ తీసుకుంటే దాన్ని అగ్నిలో సంస్కరించి నగలుగా బ్రాస్లెట్గా ఉండాలిగా మనం చెప్పించుకుంటాం. ఆ సంస్కరించడం ద్వారా వస్తువుగా తయారవుతుంది. ఆ రకంగా ఒక శిల్పాన్ని ఒక రాయిని తీసుకుంటే ఒక గొప్ప విగ్రహంగా నువ్వు మలసచ్చు. అది సంస్కార్యం. ఈ రకంగా ఉండేదాన్ని నువ్వు ఏదో తయారు చేయడం ద్వారా దాన్ని సంస్కరించడం ద్వారా దాన్ని ఏదో మార్పు చేయడం ద్వారా దానికి అలంకారాన్ని గొప్పదనం తెచ్చేది కాదా. ఇది ఎప్పుడూ ఉండేది అచలోయం. పిఎస్ఎస్ఎం విశాఖపట్నం ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో శాకాహార సద్భావన శాంతి ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రేవతి, రామలక్ష్మి, మోహన్, జయలక్ష్మిల ఆధ్వర్యంలో శాకాహార ప్రచార రథసారథి పిఎస్ఎన్ మూర్తి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోయిలాడ శివాజీల సారథ్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. అన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో భాగంగా ఉన్నటువంటి ధ్యాన కేంద్రాల యొక్క సభ్యులందరూ కూడా పాల్గొని మరి ఈ ర్యాలీని ఎంతో అద్భుతంగా దిగ్విజయం చేశామనంటే భాగంగా శాకాహారం యొక్క విశిష్టతని, ధ్యానం యొక్క విశిష్టతని అందరికీ తెలియజేయడం జరిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి నిర్వహణలో విద్యార్థులకు 2 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, బుద్ధి వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఎంతో శక్తి ఆదా అవుతుంది. కళ్ళ ద్వారా మనము 90% శక్తిని కోల్పోతున్నాం. శ్వాసను గమనించటం ద్వారా శ్వాసలోని ప్రాణశక్తి, విశ్వం నుండి వచ్చే విశ్వశక్తి 2 చక్కగా మన లోపలికి తీసుకుంటాం. మనం జీవించేది ప్రాణశక్తి వల్ల, విశ్వశక్తి వల్ల, ఆహారం వల్ల కాదు.
Any time is okay for meditation. Any place is okay for meditation. Any situation is okay for meditation. ప్రతి శ్వాసను గమనించండి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజుల భాగవత కథామృత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల వల్లే ఈ జన్మలో కొందరు బాధలను అనుభవిస్తున్నారని తెలిపారు. అలాగే భాగవత కథలను అద్భుతంగా వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కన్ను లేవు, వాళ్ళమ్మ 70 ఏళ్ళ వయసు, తినేకి ఉండేకి వాళ్ళకు డోరు బతికేది. ఆ బాబు క్యాన్సర్ లే. లాస్ట్కు వాళ్ళ అన్నయ్య చనిపోయినాడు, వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళ అమ్మ మాత్రం ముసలమ్మ. ఇంకా ఇప్పుడు ఇవ్వాలంటే, డబ్బులు ఇవ్వాలంటే దాన్ని ఈడ టౌన్లో ఉంది ఇల్లుది, అది 10 లక్షలు 20 లక్షలు చెప్తే అది 3 భాగాలు వస్తుంది కదా. 3 భాగాలు లెక్క అయినా 3 ఉంటారు కదా, దాంట్లో ఆ ఇల్లు లెక్కేసి ఆ పాపకు పెన్షన్ లేకుండా ఇన్నాళ్ళు సత్తా ఇస్తే లాస్ట్కి ఇప్పుడు ఏమీ లేకుండా ఉవ్వే లేకుండా రాసిచ్చి పెన్షన్ వస్తే చాలు, అదే మొత్తున్నట్టు ప్రయోజనం అని ఆ ఇల్లు రాసిస్తే తప్ప పెన్షన్. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎక్కడైతే దుష్టాత్మను చంపితే మళ్ళీ దుష్టాత్మనే జన్మ తీసుకుంటాడు, మూర్ఖాత్మను చంపితే మళ్ళీ మూర్ఖాత్మగానే జన్మ తీసుకుంటాడు. జాతస్యది ధ్రువం మృత్యుకు ధ్రువం జన్మ మృతస్యసాడు. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని చంపడము, మనుషుల్ని కాదు, ఆ తత్వాన్ని, ఆ అసుర తత్వాన్ని మర్దించింది. అంటే ఆ పశుతత్వాన్ని, తమో గుణాన్ని, ఆ రజోగుణాన్ని మర్దించి మరి లేకుండా చేయటమే మహిషాసుర మర్దిని అని. అంటే ఆ తత్వం అనే దాని మీద లేకుండా చేసింది. మరి నవరాత్రులు అనంటే ప్రతిసారి ఒకటే పదం చెప్పింది. శివరాత్రి అంటే ఒక్కరోజే జాగరణ, కానీ నవరాత్రులు అంటే 9 రోజులు జాగరణ చేయాలి. అంటే ఈ 9 రోజులు కూడా ఆహారం తక్కువ తీసుకుంటూ మరి ధ్యానం చేస్తూ ఆ శక్తితో మనం అనుసంధానమైనప్పుడు మరి మనకి అన్నీ వస్తాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దులగుట్ట వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 365 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక గ్రామం నుంచి మాస్టర్లు వచ్చి ధ్యానులచే 3 గంటల అఖండ ధ్యానం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 96వ రోజు సట్లాపూర్ గ్రామ ధ్యాన యోగులు వచ్చి 3 గంటల అఖండ ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం గొప్పతనం, పిరమిడ్ విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను ధ్యానులకు వివరిస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. భాగవతం ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భారతము కౌరవ పాండవులు, రామాయణము రాముడు రావణుడు, భాగవతము డైరెక్ట్ విష్ణువుని గురించే ఉందండి. ఆ విష్ణువు యొక్క 10 అవతారాల గురించి చెప్పిండేదే భాగవతము. అసలు ఆ భాగవతము పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఒక గొప్ప ముని యొక్క
కోపము, క్రోధం వలన ఆ భాగవతం అనేది పుట్టింది. భృగు మహర్షి అనే ఒక గొప్ప యోగి, గొప్ప తపస్సంపన్నుడు ఉండేవాడండి. ఆ భృగు మహర్షి భార్య కూడా అంతే గొప్పది. ఆ భార్య ఏం చేసేదంటే ఎవరు చనిపోయినా వాళ్ళని మళ్ళా బ్రతికించేది భృగు మహర్షి భార్య. పొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో ధ్యాన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక సంగీత ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ సందేశాలు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి చక్కటి భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ధ్యాన దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. గుంటూరు పట్టణం అంకమ్మ తల్లి గుడి బజార్లో గల ఆంజనేయ స్వామి గుడి కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 28న ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ధ్యాన దసరా సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక ధ్యానం, మాస్టర్ల సందేశాలు ఉండనున్నాయి. అలాగే అక్టోబర్ 1వ తేదీన ధ్యానరత్న డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ బృందం చే సంగీత ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.